శుద్ధ తృతీయ రోజు జరుపుకునే అక్షయ తృతీయ పండుగను జిల్లావాసులు భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. అక్షయ తృతీయ రోజున చేసే దానాలకు విశేష ప్రాధాన్యత ఉంటుందని, దాన ధర్మాలకు పుణ్య కార్యక్రమాలకు చాలా ముఖ్యమైనదని పేద పండితులు అని చెప్పారు. ఇక అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని బంగారాన్ని ఖరీదు చేసే లక్ష్మీదేవిని అలంకరించి పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని బంగారు దుకాణాలు కిటకిటలాడాయి. ఇక పట్టణంలోని అశోక్ రోడ్లో కల బంగారు దుకాణాల్లో రద్దీ కనిపించింది. బంగారాన్ని ఖరీదు చేయడానికి వచ్చిన వారితో దుకాణ సముదాయాన్ని సందడిగా కనిపించాయి. ఇదిలా ఉంటే రైతులు సైతం అక్షయ తృతీయ శుభదినం నుండి పంటకు సంబంధించిన పనులను ప్రారంభించడానికి ఆసక్తి చూపారు. విత్తనాలతో పాటు మందులు, పిచికారీ సామాగ్రి, ఇతరత్ర వస్తువులను ఖరీదు చేయడంతో సీడ్స్ దుకాణాల వద్ద సైతం సందడి కనిపించింది. అక్షయ తృతీయ నాడు పంట పెట్టుబడి ప్రారంభిస్తే పంట సమృద్ధిగా పండి లాభాలు వస్తాయని అన్నదాతలు విశ్వసిస్తారు. చేతో పోలేదు ఉన్నది చెట్టు